అంగీకరించెను ధృవీకరించడు తోసివేయడు ఈ మాట నమ్మును చేరు వారి ధృవీకరించడు నిన్ను తోసివేయడు ఈ మాట నమ్మును రండి భయమునై రక్షకునిగా అంగీకరించుడి జయమునై రక్షకునిగా అంగీకరించుడి యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను సమాధికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు చేరును దోషమంతటికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు చేరును రండి దయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి రండి దయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి పాపులారా పరుగెడి రండి పాపుల మీరు యేసుని చేరుడి పాపులారా పరుగెడి రండి పాపుల మీరు యేసుని చేరుడి శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును సందేహపడకు సువార్త నమ్ముము శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును సందేహపడకు సువార్త నమ్ముము రండి భయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి రండి భయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి ఏదో పాపము నాకటిని నికముగా ఒప్పుకొనినా ఏదో పాపము నాకటిని నికముగా ఒప్పుకొనినా ఆయనే తన రక్తముతో కడుగు ప్రేమతో కాపాడు నేర్పుతో కరుణ శక్తితో ఆయనే తన రక్తముతో కడుగు ప్రేమతో కాపాడు నేర్పుతో కరుణ శక్తితో రండి దయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి రండి దయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి ప్రీతితో ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభువు నగరే ప్రీతితో ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే
రాజుల రాజువే ప్రభువునతడే రండి రండి భయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి రండి రండి భయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి. రెండవ పాట, పాటల ప్రతుల్లో రెండవ పాట. పాట సంఖ్య 2. తిరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు కొరకై పరమో నాకే గోట పడుము తిరువోని హృదయములో జన్మంబులోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబులోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు కొరకి పరమో నాకే గోయాత పడుము తిరువోని హృదయములో నీతో మరణదినము నిశ్చంతగా నిండునవా నీతో నీ మరణదినము నిశ్చంతగా నిండునవా ఫలితములు నరకాగ్ని వినుము విడిపించడి వారు ఫలితములు నరకాగ్ని వినుము విడిపించడి వారు తిరువోని హృదయ ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకి పరమో నాకే పడుము తిరువోని హృదయములో పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాలింపాలేని గాని ఫలితాను పాలింపాలేని
వేగాది ఫలితాలు ప్రభుని హృదయ ప్రారంభునేటి ప్రభు యేసునందే రక్షణ కలచు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేసియున్నది తీర్పుని కొరకి నరమోనాకే ప్రయాసపడుము తిరుమూని హృదయములో పాపపు శిక్ష ఇందు రక్షించే పాపపు శిక్ష ఇందు రక్షించే శ్రమలు వారించే యేసు రక్తము కాచేగా సిలువా శ్రమలు వారించే యేసు నీకై రక్తము కాచేగా ప్రభుని హృదయ ప్రారంభునేటి ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీకుని కొరకి నరమోనాకే ప్రయాసపడు తిరుమూని హృదయములో నీ పాపములను అపరాధి రక్షకుడు నీ పాపములను అపరాధి రక్షకుడు అనరామందు కలుగు విన్ను రక్షణ దుందేతావు అనరామందు కలుగు నిన్ను రక్షణ దుందేతావు తిరుమూని హృదయ ప్రారంభునేటి ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీకుని కొరకై నరమోనాకే ప్రయాసపడుము తిరుమూని హృదయములో మనం బైబిల్ పైకెత్తి బైబిల్ పలవ పాడుకుంటాం. భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట.
పాటల ప్రతుల్లో పైన వాక్యం 45 యెషయా గ్రంథం 45:22 అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 45:22 అందరం కలిసి చదువుకుంటాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రభువా మీ పాద సన్నిధికి వస్తున్నాము. సువార్త కూడికగా బెరయా సంఘముతో కలిసి పెదరవూరు గ్రామములో ప్రభువా ఇలాగ మేమందరము కూడి వచ్చుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఈ ప్రాంత వాసులు మీ మాటలు విని ప్రభువా మీరిచ్చే రక్షణ పొందుకోవాలని మా తండ్రి సంఘము ఆశించి ఏర్పాటు చేసిన కూడికను బట్టి వందనాలు. పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి. దూరం నుండి దగ్గర నుండి వినుచున్న వారు అనేకుల్లో మీ కార్యములు జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షణ పొందిన వారికి నూతన జీవం కలుగునట్లుగా సహాయం చేయండి. దయ చూపించమని మీ సేవకుని జ్ఞాపకం చేసుకును. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తున్న బలపరచమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ శబ్దము ద్వారా వింటున్న వారు అనేకులతో మీ మాటలు వినిపింపచేసి మీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నరకము నుండి రాబో తీర్పు నుండి ప్రభువా తప్పించమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 45:22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియులారా, ఈ రక్షణ సందేశం రక్షణ కొరకై, రక్షించుట కొరకై రక్షకుడు పిలుస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి అంటున్నాడు. ఎవరు ఆయన? ఆయన వైపు చూస్తే ఏం తెలుస్తుంది? రండి, యోహాను పత్రిక దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను 4:8 1 యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అన్న దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి అని. ప్రియులారా, లోకములో ఎవరి వైపు చూసినా రక్షణ కలగదు. మనలను ప్రేమించిన వ్యక్తి, ప్రేమ అయి ఉన్న వ్యక్తి, ఆయన వైపు చూస్తేనే రక్షణ కలుగుతుంది. అందుకని అంటున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి అని. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో
ఈ శబ్దయంత్రము ద్వారా దేవుని వాక్యం వింటున్న నీవు ఈ ప్రేమ అయ్యున్న దేవుని వైపు చూస్తే ఈ దేవుని ప్రేమను నువ్వు కనుగొంటావు. ఈ ప్రేమ వలన నీకు పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. ఓ మాట చదువుకొని మనం ముందుకు పోతాం. దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యంలో 44:17 యెషయా గ్రంథం 44:17. నీవే నా దేవుడవు, ఆ నన్ను రక్షించమని ప్రార్థించును. ఆ నీవే నా దేవుడవు, నా దేవుడవు. దానిలో మిగిలిన భాగంతో ఆ తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకును. ఆ దాని ఎదుట సాగిలపడుచు ఆ నమస్కారం చేయొచ్చు. ఆ నీవే నా దేవుడవు, ఆ నన్ను రక్షించమని ప్రార్థించును. ప్రార్థించుము. చదవండి. వారు వివేచింపరు, గ్రహింపరు, ఆ చూడకున్నట్లు వారి కన్నులు కప్పబడెను. చూడండి, ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే పిలవని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవే నా దేవుడవు, నీవే మా దేవుడవు. ప్రియమైన వారులారా, దేవుడై ఉన్న వ్యక్తి ప్రేమతో పిలుస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని. కనుక ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు ఏం చేశాడు? చదవండి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమునంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమ ఉన్న దేవుడు లోకమును ప్రేమించాడు. ప్రేమ ఉన్న దేవుడు, లోకము అంటే లోకములో ఉన్న మనుషులను ప్రేమించాడు. మనుషులు, లోకము. ప్రియమైన వారులారా, లోకము ఎంతో విస్తారముగా ఉంది. ఈ భూప్రపంచం ఎన్నో జాతుల వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో రకాలైనటువంటి ప్రజలు లోకములో ఉన్నారు. అట్టి లోకమును ఆయన ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న మనుషులను ఉద్దేశించి ఏమని రాయబడిందో తెలుసా? ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, అది మానవుల యొక్క దుస్థితి. కొందరు శరీరాశ కలిగిన వారు, కొందరు నేత్రాశ కలిగిన వారు, మరికొందరు జీవపుడంబము కలిగిన వారు. ఎన్ని రకాలైన ప్రజలున్నా ఇవి మూడు పాపములే. శరీరాశ పాపమే, నేత్రాశ పాపమే, జీవపుడంబము పాపమే. కనుక ఇటువంటి పాపపు లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అంటే మనుషులందరూ పాపులై ఉండగా పాపిని ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. వాస్తవానికి పాపులను శిక్షిస్తారు కోర్టులు, అధికార యంత్రాంగం. పాపిని శిక్షిస్తారు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు సైతం బిడ్డలను శిక్షిస్తారు. ప్రేమగల దేవుడు, ప్రేమయున్న దేవుడు ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో ఉన్న సకల మానవాళిని శిక్షించకుండా ఆయన తన ప్రేమకు సాదృశ్యముగా లోకములో ఉన్న మనుషులను అందరినీ ప్రేమించాడు.
చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, దాసులు మొదలుకొని స్వతంత్రుల వరకు, దేశీయులు మొదలుకొని విదేశీయుల వరకు. అందుకని ఈ ప్రేమలో పక్షపాతము లేదు. పక్షపాతము లేకుండా ప్రేమించిన దేవుడిన. ప్రియమైన వారులారా, ఏ దేవుడి గురించి అయినా ఎక్కడైనా వ్రాయబడి ఉంటే ఆ దేవుడు నమ్ముకో. ఏమని రాయబడాలా? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథం మాత్రమే ఈ దేవుని గురించి మాట్లాడుతుంది. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక ప్రేమ అయిన దేవుడు లోకములోనికి వచ్చి లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు, సకల మానవాళిని ప్రేమించాడు, సకల దుర్నీతితో జీవిస్తున్న మానవాళిని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటే ఈ ప్రేమ నీకు కూడా దొరుకుతుంది. నువ్వు కూడా ఈ దేవుని ద్వారా ప్రేమించబడవచ్చు. పోతే రెండవది, ప్రియమైన వారులారా చదవండి. ఆయన ప్రేమ అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఏ రీతిగా ప్రేమించాడు? ఆయన ప్రేమ ఎటువంటిది? చదవండి. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఎవరికి చేతవండి? ఎవరి ధర్మమును? భర్తను భార్య, భార్యను భర్త, తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ శాశ్వతమైనది కానే కాదు. స్థితిగతులను బట్టి ప్రేమిస్తాం, అందచందాలను బట్టి ప్రేమిస్తాం, ఆస్తిపాస్తులను బట్టి ప్రేమిస్తాం. నిన్న ప్రేమిస్తే ఇవాళ ప్రేమించం, ఈరోజు ప్రేమిస్తే ఇలాగున రేపు ప్రేమించలేం. కనుక మన ప్రేమలు మార్పు చెందుతూ ఉంటాయి, గొంగళి పురుగులాగా. క్రీస్తు ప్రేమ ఏ ప్రేమ అంట? శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమ అయినది. కనుక ప్రియమైన వారులారా, ఒక వ్యక్తిని ప్రేమించినాక ఆయన ఇక నేను నిన్ను ప్రేమించను పో అనడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో. కనుక ప్రియమైన వారులారా, ప్రేమ అయిన దేవుడు లోకములో ఉన్న మానవాళిని ప్రేమించి లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. మూడవ అనుభవం. కనుక ఎవరి ప్రేమలో నువ్వు బద్ధుడివై ఉన్నా, బద్ధురాలువై ఉన్నా, అట్టి వారి ప్రేమలు శాశ్వతమైనవి కావు. ఎవరి ప్రేమ కొరకై నువ్వు పాకులాడుతున్నా, లోకములో చాలా మంది ప్రియమైన వారులారా మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూస్తారు. రకరకాలైన ప్రేమలు లోకములో ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమ మాత్రమే మానవుల పట్ల ఏ ప్రేమ అంటేది? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ యేసు ప్రభు దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన చాలా మంచివాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లోకములో ఉండగా ప్రేమిస్తున్నాడు. నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో పట్టబడి బంధించబడి పాపివై ఉండగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, కుటుంబాల్లో ఒకరినొకరం ప్రేమించుకోలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. రండి చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదవండి. చదవండి. 3వ యెషయా గ్రంథం 38:17. యెషయా గ్రంథం 38:17.
వికటమైన ఆయాసం నాకు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నెమ్మది కలుగుటకు కారణమాయను. ఈ ప్రేమ చేత నా ప్రాణమును ఆ నాశనమును గోతు నుండి విడిపించింది. చాలు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో లోకములో ఉన్న మానవుడు ఎక్కడున్నాడో తెలుసండి? ఎక్కడున్నవారు మనం? లోకములో పాపములో ఉన్న మానవుడు ఇంట్లో కాదు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకొని నేను ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఇంట్లో కాదు ఉంది. లేకపోతే నాకేం పర్వాలేదు, నేను మంచి బంగ్లా కట్టుకున్నాను, బంగ్లాలో ఉంటున్నాను అనుకుంటున్నావేమో. రక్షణ లేని ప్రతి మానవుడు, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నివసిస్తున్న చోటెక్కడో తెలుసా? నాశనమను గోతిలో ఉన్నావు. మామూలు గోయి కాదు అది. ఏ గోయి అంట? నాశనమను గోయి. నాశనమను గోతిలో ఉన్నావు. ఈనాడు చాలా మంది నాశనమను గోతిలో ప్రియమైన వారులారా పడి ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే చదవండి. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఈ ప్రేమ చేత నా ప్రాణమును, యెషయా ప్రవక్త అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి నాశనమను గోతి నుండి విడిపించింది. ఈ రాత్రి ఈ ప్రేమామయుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు నాశనము కాకూడదని ఆయన ఇష్టపడి ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. నాశనమను గోతిలో ఉన్నావు. ఏ మానవుడు ఆ గోతి నుండి మనల్ని విడిపించలేడు, మనల్ని పైకి తీయలేడు. ఎవరైనా గోతిలోనికి వస్తే వారు నాశనం అయిపోతారు. అది ఆ గొయ్యి యొక్క స్వభావం. ప్రియమైన సోదరి సోదరుడా, పరలోకమందున్న దేవుడు మన పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడై, నేను నాశనమైనా పర్వాలేదు కానీ నువ్వు నాశనం కాకూడదు, నువ్వు నాశనం కాకూడదని ప్రేమగల దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనలో మరణము మనలో జీవాన్ని నింపింది. ఆ రీతిగా మనలను నాశనమైన గోతి నుండి విడిపించాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, ఆయన ప్రేమామయుడని నువ్వు ఎరిగితే, ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడివైతే, నిన్ను కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. లోకములో ఉన్న పాపిగా పడి ఉన్న నిన్ను ప్రేమించుటకు వచ్చాడు. నాశనమైన గోతిలో నుండి నిన్ను తీయటానికి ఇష్టపడుతున్నాడు. బజార్లో యాక్సిడెంట్ అయితే ఈనాడు చాలా మంది పడిపోయిన వ్యక్తిని చూస్తూ వెళ్ళిపోయేవారు ఎక్కువ, అయ్యో పాపం అని ఆగి తీసేవారు తక్కువ. బహు కొద్ది మంది నాకెందుకు వచ్చిందిలే అని చూసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరు ఆగరు, ఏమో ఏమైద్దో, నా మీదకి ఏమొస్తుందో అనేటువంటి భయం. ఎందుకో తెలుసండి, ఇది నాశనమను గొయ్యి. నాశనమను గొయ్యి. మేలుకెళ్తే మేలుకెళ్తే ఏమొస్తుందంట? మనకి కీడొస్తుంది. నేను మేలుకెళ్ళానమ్మా, నేను పుట్టుకుని వెళ్ళాను, నాకిట్ట కీడు కలుగుద్దని తెలియదు. ఎందుకు ఇలా జరుగుద్దో తెలుసా? ఇది నాశనమను గొయ్యి. ఇక్కడున్న మానవులందరూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగినటువంటి వారు. ఇక్కడున్న మానవులందరూ పాపులు. పుణ్యాత్ములు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు. అందరూ నాశనమను గొయ్యిలో ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరిస్తే నిన్ను నాశనమను గొయ్యి నుండి విడిపించేవాడిగా ఉంటాడు.
ఇది మూడవది. మొదటిది ఏం చదువుకున్నాం? దేవుడు ప్రేమై ఉన్నాడు, లోకమును ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. మనలను ప్రేమించాడు, మానవాళిని ప్రేమించాడు. సకల ప్రపంచంలో సకల దేశాల్లో ఉన్న ప్రజలను, సకల మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు గనక ఆ రీతిగా ఆ ప్రేమకు మనం కూడా పాత్రులము కావచ్చు. ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఎవరివి, నీదే ఊరు, రకరకాలైనటువంటి ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. ఆయన ఏం అడగడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. లోకమును ప్రేమించాడు కనుక ఆయన ప్రేమ నీ కొరకు సిద్ధముగా ఉంది. ఇది మొదటిది. లోకములో ఉన్న ఎవరైనా కానీ ఎక్కడున్నా ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడు కావచ్చు. రెండవది, ఆయన ప్రేమ ఎటువంటిదో తెలుసా? శాశ్వతమైన ప్రేమ, విడిచిపెట్టేది ఎడబాసేది కాదు. ఆయన ప్రేమ శాశ్వతం. అందుకనే ఈ దేవుని మనం నమ్ముకోవాలి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి నాలో ఏముంది? ప్రేమ ఉంది. కామ క్రోధ మోద మదమత్సరములు నాకు లేవు. నేను ప్రేమ కలిగిన దేవుడను, ప్రేమై ఉన్నాను. నా పేరే ప్రేమ స్వరూపి. కనుక ప్రియమైన వారులారా, రెండవ అనుభవం ఏంటి? శాశ్వతమైన ప్రేమ. ఈ రాత్రి దేవుని దగ్గరకు వస్తే ప్రేమ నీ సొంతం అవుతుంది. మూడవది, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నాశనమను గోతిలో ఉన్నావు. ఈ దేవుని దగ్గరకు వస్తే ఈ ప్రేమ మనలను నాశనమను గోతిలో నుండి విడిపిస్తాయి. ఇక నువ్వు నాశనం కావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు క్షేమమును అందుతావు. ఈ భూమి మీద నువ్వు పరవశుడు అవుతావు, సంతోష భరితుడు అవుతావు. దేవుని యొక్క మహాదానందం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. నాశనమను గోతి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ధన్యుడు అవుతావు. ఇది మూడవది. నాలుగవది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయగలననియు వలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. చూడండి, మానవులు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును శక్తి గలవారు కావాలని ఈ దేవుని ప్రేమ జ్ఞానమునకు మించింది. జ్ఞానమునకు మించింది అంటే మానవుడు తన జ్ఞానముతో ఏవేవైతే చేయగలడో వాటన్నిటినీ మించింది క్రీస్తు ప్రేమ. వాటన్నిటిని మించింది, దేనితో కూడా పోల్చలేవు. నీ జ్ఞానమునకు మించిందండి. నేను ఎందుకు రావాలయ్యా ఈ ప్రేమ దగ్గరికి? ఈ ప్రేమ అయిన దేవుని ఎందుకు నమ్ముకోవాలయ్యా అంటే ఈ ప్రేమ నీ జ్ఞానానికి మించింది, అందుకే నమ్ముకోవాలి. నీ జ్ఞానమునకు మించింది. నీ జ్ఞానము కాదు, నీ జ్ఞానం పరిమితి కలది. ఈయన జ్ఞానం పరిమితి లేనిది. అందుకని ఏమంటాడు తెలుసా? ప్రేమ యందు నువ్వు వేరుపారి, ప్రేమ యందు నీవు స్థిరపడి. క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. ఈ ప్రేమ జ్ఞానమునకు మించింది. పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధుడై ఉండి పాపిగా ఎంచబడ్డాడు.
దేవుడై ఉండి మానవుడయ్యాడు, ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. మనము కొద్దిగా ఉందనుకో కొద్దిగా సంపాదించుకోవాలి. మన జ్ఞానం అది. మనం మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నామనుకో తగ్గించుకోవటానికి ఏమాత్రము ఇష్టపడం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని కలిగిన వాడైండి ఏమీ లేనివాడుగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని క్రీస్తు జ్ఞానము ఈ లోకములో మనుషులకు అందదు. ఒక్కొక్క వ్యక్తి అంటారు ఆయన దేవుడైతే ఏందయ్యా అట్ట కొట్టించుకున్నాడు, ఆయన దేవుడైతే ఏంటా శిలువలో మేకులతో బంధించబడ్డాడు. ఆయన జ్ఞానము నీకు తెలియదు. ఆయన దేవుడైతే అధిపతులు ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు కదయ్యా. ఆయన దేవుడైతే ఆ పక్కనున్న శిలువ మీద ఉన్న ఒక దొంగ అన్నాడు కదా నువ్వు దేవుడు అయితే దిగిరా అని. ఆయనేమి దేవుడయ్యా? ఎన్నెన్నో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చెప్పినట్టు 3వ దినమున తిరిగి లేవగానే ప్రియమైన వారులారా ఇప్పుడు వాళ్ళు అయ్యా అమ్మా ఇప్పుడు మేము ఏం చేయాలి, ఈయన లేచాడు ఇప్పుడు మేము ఏం చేయాలి, ఇప్పుడు మేమేం చేయాలని అడిగితే ఏమన్నారు? ప్రతివాడు యేసు ప్రభు నామమును ఒప్పుకొని బాప్తిస్మము తీసుకోండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి. మీరు లేవడనుకున్నారుగా, మీరు తన్నించుకున్నాడు అన్నారుగా, మీరు అధిపతులు ఎదుట నిలబడ్డాడు అన్నారు కదా, పోయి చూసుకోండి ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రియమైన సోదరి ఇంతటితో వదిలిపెట్టలేదు. ఇంతటితో ఆయన లెగిచాడు, మౌనంగా పరమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అటువంటి వారిని అందరినీ భయంకరముగా శిక్షించడానికి రాబోతున్నాడు. నువ్వు దేవుడు కాదు అని అన్నారు కదా, ఈ దేవుడు మాకు వద్దని ధిక్కరించారు కదా. నేటికి ఆయన బిడ్డల పైన, ఆయన పరిచర్య వాక్యం చేస్తూ చెప్తున్న వారిపైన, ఆయన సేవకుల మీద, యేసుప్రభు నమ్ముకున్నందుకు విశ్వాసులను సైతం ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలుగా కొట్టడం, చంపటం. ఆయన దేవుడైతే ప్రకృతిని ఆయన తన ఆయుధముగా చేసుకొని భూమిని కదిలిస్తున్నాడు. ప్రకృతిని తన ఆయుధముగా చేసుకొని గాలిని రేపుతున్నాడు, సముద్రములు కదిలిస్తున్నాడు, భూమిని కదిలిస్తున్నాడు, పర్వతాలు కదిలిపోతా ఉన్నాయి. ప్రియమైన వారులారా భయంకరమైనటువంటి ఉగ్రుడై ఆయన రాబోతున్నాడు. అప్పుడు ప్రతి మానవుడు కొండలకు బండలకు పారిపోతారు. ప్రతి మానవుడు, స్త్రీ అని పురుషుడని లేదు, అందరు మమ్మను దాచమని కొండలను బండలను అడుగుతారు. అందుకనే ఈయన ప్రేమ ఎటువంటిది? జ్ఞానమునకు మించింది. ఇప్పుడు నీకు అర్థం కాదు, అందుకే నువ్వు దేవుని దగ్గరకు రా. ఈ ప్రేమ నువ్వు తెలుసుకో. నీ కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు ప్రియుడా. అన్ని కలిగిన వాడైండి రిక్తుడయ్యాడు, ధనవంతుడైండి దరిద్రుడయ్యాడు, అధికారి అయ్యిండి మానవులు ఎదుట చేతులు కట్టుకున్నాడు. ఈ ప్రేమను తెలుసుకో, ఈ ప్రేమను తెలుసుకో. అందుకనే యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం, బూదిగంత నివాసులారా
నా వైపు చూసి రక్షణ పొందు. మీ కొరకు కొట్టబడ్డాను, మీ కొరకు పొడవబడ్డాను, మీ కొరకు ఏడవబడ్డాను. నా వైపు చూడండి. కనుక మూడవది, మొదటిది లోకమును ప్రేమించాడు, అంటే పాపిని ప్రేమించాడు. పాపులను ప్రేమించిన దేవుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ పాపిని పొండి అంటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపిని రండి అన్నాడు. పాపమును ద్వేషించి పాపికి స్నేహితుడైన వాడు ఒక్కడే, సామర్థ్యము కలిగిన వాడు క్రీస్తు. కనుక ఆయన లోకమును ప్రేమించాడు. రెండవది, ఆయన ప్రేమ శాశ్వతము. గుర్తుపెట్టుకోండి, మన ప్రేమలు అయితే మారిపోతా ఉంటాయి. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రేమిస్తాము, డబ్బులు అయిపోయాక ఒక రకంగా ప్రేమిస్తాం. మనకు సహాయపడితే ఒక రకంగా ప్రేమిస్తాం, మనకు సహాయపడకపోతే ఒక రకంగా ప్రేమిస్తాం. కానీ ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, ఆయన వైపు చూసి ఎందుకు రక్షణ పొందాలి అంటే ఆయన ప్రేమ శాశ్వతం. ఇది రెండు. మూడవది, నువ్వు ఎక్కడున్నావు? నాశనమను గోతిలో. ప్రతి మానవుడు నాశనమను గోతిలో ఉండగా ఆయన ఆ గోతిలోనికి వచ్చాడు. నాశనమను గోతిలో నుండి నువ్వు నన్ను లేవనెత్తావు. ఎంతకాలం పడి ఉంటావు ఇరుకుల ఇబ్బందులతో? ఎంతకాలం పడి ఉంటావు అనేకమైన రోగములు జబ్బులతో? ఎంతకాలం వేదనలతో ఉంటావు? అవి మనలను నాశనమునకు తీసుకొని పోతాయి. నాశనమను గోతులో ఉన్నాం కనుక అవన్నీ మనల్ని పట్టుకొని ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు, నాశనమను గోతులో నుండి తీస్తాడు. నాలుగోది, ఆయన ప్రేమ జ్ఞానమునకు మించింది, అందుకే నమ్ముకోవాలి. ఏ మనుషునికి అర్థం కాదు ఆయన ప్రేమ. అంత ప్రేమ కలిగిన దేవుడు. తిట్టేవారిని ప్రేమించాడు, కొట్టేవారిని ప్రేమించాడు. తనని అమ్ముకునే వారిని అంతము వరకు ప్రేమించాడండి. తను అమ్ముకునేవాడిని 3.5 ఏండ్లు తన ప్రక్కలో పెట్టుకొని తిరిగాడు. అంత ప్రేమ. ఇక మారతాడేమో, ఇక మారతాడేమో, ఇక మారతాడేమోనని అంత ప్రేమ కలిగిన వాడు. పాప ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరు ఆ వ్యక్తి పేరేంటి చెప్పండి? ఇస్కరియోతీయుడు. ఈ తెక్కలోడికి ఏం తెలియదులే, ఏముంది, ఎంత ధైర్యంగా వచ్చి అప్పచెప్పాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? తెలికాడ అనగానే సంకలు కొట్టుకున్నాడు. ఒక ఆయన రాశాడు, ఇప్పటికీ తెలియదు పిచ్చోడికి. నేను అప్పగించిపోయినా కానీ ఆయనకి ఏమీ తెలియలేదు, నా మీద అసలు అనుమానమే లేదు అనుకున్నాడు పాపం. కానీ గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఆయన ప్రేమ జ్ఞానమునకు మించింది. జ్ఞానమునకు మించింది. ఇప్పుడు ఇంత చేసి తిక్కలోడు పిచ్చోడు ఆ యేసుకేం తెలియదు అనుకొని అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకొని పోయాడు. ఇప్పుడు ఆ డబ్బులు మాట్లాడుతున్నాయి ఆయనతో. ఆ డబ్బులు మాట్లాడుతునేసరికి అవి తీసుకెళ్ళి, అయ్యా తీసుకోండి, ఈ డబ్బులు నాకు వద్దు, నేను నిరపరాధిని అప్పగిచ్చానంటే వాళ్ళు ఏం చేశారు? ఇచ్చి అవతల బారు. అమ్ముకున్న సొమ్మును దగ్గర పెట్టుకోకుండా, ఇంట్లో పెట్టి తాళం వేసుకోకుండా తెచ్చి మళ్ళీ ఇచ్చేసాడే. ఇప్పుడు ఎవరు తిక్కలోళ్ళు? అమ్మబడిన యేసు తిక్కలోడా, అమ్ముకున్న యోధా తిక్కలవాడా? నీ జ్ఞానం నిన్ను చేరుపుద్ది, నీ ప్రవర్తన నిన్ను చేరుపుతుంది. అంతేకాదు, నెమ్మది లేని వాడై కలవరపడుతూ ఆందోళన చెందుతూ పరుగులు తీస్తా ఉన్నాడు. ఎక్కడ
కూర్చోవు, కూర్చున్నవాడు కాదు, నుంచున్నవాడు కాదు, పరుగులు తీస్తున్నాడు. ఇంకా ఒక పచ్చని చెట్టు కిందకు పోయి ఒక తాడు ఒకటి తీసుకొని ఏం చేసుకున్నాడు? ఉరి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు తిక్కలోళ్ళు? అమ్ముకున్న నీవు తిక్కలవాడివా? అమ్మబడిన క్రీస్తు తిక్కలవాడా? నువ్వు అమ్ముకున్నావే గాని ఆయన సమాధి చేయబడతాడు, లేఖనముల ప్రకారం తిరిగి లేస్తాడు. నువ్వు నీకు అది లేదు. అందుకని ఎప్పుడు కూడా క్రీస్తును తక్కువగా అంచనా వేయకు. దేవుని మందిరాన్నే గాని, దేవుని సంఘాన్నే గాని, దేవుని సేవకులనే గాని ఎప్పుడు తక్కువగా అంచనా వేయబాకు. ఈయనకేమి తెలియదు అనుకోబాకు. ఉగ్రత కాచుకొని ఉంటాడు. నెమ్మది లేక కలవరపడుతూ పరుగులు తీస్తూ ఒక పచ్చని చెట్టుకు ఒక ఉరి పెట్టుకొని ఎంత బొరుమున్నాడు ఏమో పాడు. తాడు కొడితే కింద పడ్డాడు. తాడు కొడితే కింద పడితే ఏమైందని రాశాడు? వానిని అవమానపరచడానికి ఆ మాట రాశాడండి. వారిని అవమానపరచడానికి, తన నీచ స్థితి తను ఎరగడు కానీ లోకం తెలుసుకోవాలని నడుముకు పొట్ట బగిలి పేగులు బయటకు వచ్చాయి. కనుక చాలు. ఆయన ప్రేమ చెప్పండి ఎటువంటిదంట? జ్ఞానమునకు మించింది. సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. వాళ్ళందరూ తక్కిన శిష్యులంతా గదిలో ఉంటే తలుపు వేసి ఉండగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమ జ్ఞానమునకు మించింది. నువ్వు తెలుసుకుంటే ధన్యుడు అవుతావు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను విస్తారముగా ప్రేమిస్తున్న దేవుడు ఈయనొక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. 5వ చదవండి. దేవుని యొక్క వాక్యంలో 5వ మాట, పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 1:4. నన్ను ఆకర్షించుము, మేము ఎదురు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకుని, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. లోకములో సంతోషానికి గుర్తేంటో తెలుసండి? ద్రాక్షారసం. దానిని మించిన సంతోషము లేదు. అయితే దేవుని యొక్క ప్రేమ అంట ద్రాక్షారసము కన్నా మించిన ప్రేమ. అంటే ఈ ప్రేమకు నువ్వు పాత్రుడయ్యావనుకో, నీకున్న సంతోషములన్నిటికంటే ఎక్కువైన సంతోషము ఈయన నీకు కలుగు చేస్తాడు. ఈయన ప్రేమ ద్రాక్షారసము కంటే సంతోషం. ఈ లోకములో రుచికరమైనది ఏంటయ్యా అంటే ద్రాక్షారసం. దానిని మించింది లేదు. అయితే క్రీస్తు ప్రేమ ద్రాక్షారసము కంటే ఎక్కువైనది. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, కుటుంబం, ఆస్తిపాస్తులు ఇవి సంతోషం ఇస్తాయి అనుకుంటున్నావేమో. ఇవి ఒక దినమున నిరాశపరుస్తాయి. ఇవి మనకు సంపూర్ణ సంతోషం ఇవ్వవు. క్రీస్తు ప్రేమ మాత్రమే మనలను సంతోషింపజేస్తుంది. ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది, రుచికరమైనది. అందుకనే కానా వివాహములో మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం మొదట పోశారు. ఆ తర్వాత దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగు చేసిన ద్రాక్షారసం తర్వాత పోశారు. 2 తాగినోళ్ళు ఉన్నారు అక్కడ. ఏమన్నారు చెప్పండి? మొదటేమో జబ్బుది పోసి అంటే అదేమో జబ్బుదైంది, మరి అదే ముందే అయిపోయిందే.
అది ముందైపోయిందే. మరి జబ్బుదైతే తాగుతారు ఎవరైనా? అంటే జబ్బుదు కాదు కానీ మొదటి దానికంటే రెండోది ఎట్టుంది? మరి రుచిగా ఉంది, మరి రుచిగా ఉంది. అదే క్రీస్తు యొక్క ప్రేమ. మనుషులు తయారు చేసిన దానికంటే క్రీస్తు వలన కలిగిన ద్రాక్షరసం ఎక్కువైన రుచినిచ్చేది. ఆ రీతిగా మధురముగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ కుటుంబాన్ని మార్చివేస్తాడు, నీ బ్రతుకును మార్చివేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితమే నీకు మధురముగా మారిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటాం కొన్నిసార్లు. ఎవరి కొరకు బ్రతకాలనుకుంటాం? బ్రతుకు మీద విరక్తి పుట్టి ప్రాణహత్య చేసుకుందాం అనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే జీవితాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులను అన్నిటిని మార్చి నీకు అన్నిటిని మధురముగా చేసేస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మారా నీళ్లు మధురంగా చేశాడు. మారా నీళ్ళు ఎటువంటి అంట? చేదైనవి. చేదైన నీ బ్రతుకు, ప్రేమ లేని నీ జీవితం, పగతో, అసూయతో, కక్షతో హృదయాన్ని నింపుకొని కాలం వెళ్ళబుచ్చుతూ మరణాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నావా? రా, ప్రేమగల రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిస్తే నన్నే కదా పిలిచింది, ఆయన్నే కదా అంటారేమోనని ఏమని పిలుస్తున్నాడు? బూదిగంతముల నివాసులారా ఐదుకు రండి, నా వైపు చూసి రక్షణ పొందండి. కనుక ఐదోది, మధురమైన ప్రేమ జీవితాన్ని మధురముగా మార్చివేస్తాడు, సంతోషదాయకంగా చేస్తాడు. ఇది 4. 5. 6 చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమైనటకు చాలు ఆయనే మనలను అంటే మొదట ఎవరు ప్రేమించారు? దేవుడే ప్రేమించాడండి. ప్రేమ లేని మనం ఎట్లా ప్రేమిస్తాం అంటే అర్థమవుతాయి చెప్తా. డబ్బులు లేని నేను ఇతరులకు డబ్బులు ఎలా ఇవ్వగలను? అలాగే ప్రేమ లేని మానవుడు దేవుడే మొదట ప్రేమించాడు. ఆయన మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించక ముందే, అయ్యా నేను ప్రేమించట్లేదు కదా, ఆయన ప్రేమించలేదు కదా, లేకపోతే ఆయన నాకు తెలియదు కదా నువ్వు అనుకుంటావేమో. అవసరమే లేదు, నువ్వు ప్రేమించనక్కరే లేదు. ఆయనే నిన్ను మొదట ప్రేమిస్తున్నాడు. రా నా దగ్గరికి, రా నా దగ్గరికి. ఆయన దగ్గరికి వస్తే ఆ ప్రేమ నీకు ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ ప్రేమ నీకు పంచుతాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ ప్రేమ నీ శాశ్వతం అవుతుంది. ఆయన ప్రేమ శాశ్వతం. కనుక మొదట ఆయనే ప్రేమిస్తున్నాడు. మనమైతే ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం, సహాయపడిన వాళ్ళకే సహాయపడతాం, అప్పించిన వాళ్ళకే అప్పిస్తాం. అది కూడా చేయరు అనుకోండి కొంతమంది. నువ్వు ఇస్తే నేను ఇయ్యాలని లేప అంటారు. అంత కఠినులు మానవులు. అయితే ప్రభు లాంటి వాడు కాదు. తానే మొదట మనలను ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనమంటే ఏంటో మనం ఎరగక ముందే మనకు ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆయనంటే ఏంటో మనం ఎరగక ముందే ఆయన చేతులతో మనలను కలుగ చేశాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన రూపాన్నిచ్చి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా ఆయనంటే అంతగా ప్రేమించాడు. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, ప్రేమించను నేర్పించెను. మొదట ఆయనే నన్ను
ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను, దేవుడే ప్రేమమయుడని తెలిపెను. తన నామమును ప్రేమించెను, తన ప్రాణమును అర్పించెను. ఆ ప్రభు ప్రేమించెను, ప్రభు ప్రేమించెను. ఆయన మొదట ప్రేమించాడు, ప్రేమింప నేర్పుతున్నాడు. చాలా మంది ఎలా ఉంటారంటే కుటుంబాన్ని ప్రేమించలేరు, భర్తను ప్రేమించలేని భార్య, భార్యను ప్రేమించలేని భర్త, తల్లిదండ్రులు ప్రేమించలేని పిల్లలు ఈనాడు మన ఇంట వంట పడి ఉన్నారు. ఆ రీతిగా మన స్థితిగతులు పడి ఉన్నాయి. ఈ దేవుని దగ్గరకు వస్తే ప్రేమించటం నేర్పుతాడు, పగ నేర్పడు, ప్రేమించటం నేర్పుతాడు. లోకంలో ఇతర దేవుళ్ళు ఉన్నారు, ఇతర దేవుళ్ళు. వాళ్ళ సంగతి ఏమో కానీ మన సంగతి, మన దేవుని సంగతి ప్రేమించటానికి నేర్పిస్తాడు. ఎవరిని ప్రేమించాలా? భగవారిని సైతము ప్రేమించమంటాడు. భగవారు సైతం ప్రేమిస్తారు. అది క్రీస్తు ప్రేమ. అందుకనే భక్తుడు అన్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. వా, చూడండి, శత్రువులను సైతము మిత్రులుగా మార్చివేస్తారు. అది ఆయన ప్రేమ, కలువరి ప్రేమ, కలువరి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మొదటి ప్రేమ. అందుకనే దేవుడు ప్రేమ. ఓ బూదిగంత నివాసులారా, పెదరావూరు గ్రామ ప్రజలారా, తెనాలి ప్రాంతీయ ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని ఏ దేవుడు పిలవలే, ఈ దేవుడు మాత్రమే పిలుస్తున్నాడు. ఏ దేవుడు పిలవలే, ఈ దేవుడు మాత్రమే పిలుస్తున్నాడు. రండి, నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ రక్షణ ఆయన కలువరి సిలువలో మన కొరకు సిద్ధపరిచాడు. అందుకనే కొట్టేవారు, తిట్టినవారు, పొడిచిన వారు అందరూ కళ్ళ ముందుండగానే తండ్రిని వేడుకున్నాడు. చూడండి ఆయన ప్రేమ. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని, అది ఆయన ప్రేమ. మొదట ఆయన ప్రేమ. మన చేతిలో పగ ఉండగా, మన కళ్ళల్లో అసూయ ఉండగా, మన హృదయంలో ద్వేషం ఉండగా, ఆయనను పొడిచి కొట్టి తిట్టి ఊసిన వారు అక్కడే ఉండగా ఆయన ప్రేమ చూడండి. వీరేమి చేయుచున్నారో కనుక ఇప్పుడు మొదట ఎవరు ప్రేమించారు? ఆయనే మనల్ని ప్రేమ. మొదటి ప్రేమ దొరికిందండి ఆయన దగ్గర. తొలి ప్రేమ దొరుకుతుంది ఆయన దగ్గర. తొలి ప్రేమ దొరుకుతుంది. ప్రేమించడం చేతగాని వారికి ప్రేమించడం నేర్పే దేవుడు ఈయన. ఈర్ష్యతో, అసూయతో, ద్వేషముతో, పగతో రగులుకొని జీవిస్తున్న మానవాళికి ప్రేమించడం నేర్పిన వాడు ఈయన. అందుకని ఎంతో మంది దొంగలు, లోబులు, నరహంతకులు, నక్సలైట్లు వారి వారి యొక్క వృత్తి అనగా వారి వారి పనులు విడిచి యేసు ప్రభువుని నమ్ముకొని లోకములో ప్రేమ కలిగి జీవిస్తున్నారు. కనుక ఆయన దగ్గరికి వస్తే ఇలాగ ప్రేమించడం నీకు కూడా నేర్పుతాడు. ప్రేమ లేకుండా ఉన్నావా? ప్రేమించడం నేర్పిస్తాడు. దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వెళితే భక్తుడు, అయ్యా నా భార్య నాతో పలకట్లేదయ్యా, ప్రార్థన చేయ్యా అని పోయాడంట. దైవజనుడు ప్రార్థన చేసి ఏం చెప్పాడు? నువ్వు పోయి నీ భార్యను ప్రేమించు అన్నాడు. నేర్పించాడు. అలాగున నేర్చుకొని వచ్చాడు. పగ కలిగిన భార్య, ద్వేషం కలిగిన భార్య భర్తను హత్తుకుంది. ప్రేమించటం నేర్పిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ప్రేమ సమస్త దోషములను కప్పు.
అపకారమును మనస్సులో ఉంచుకోదు. అది ఆయన ప్రేమ. లేకపోతే మనం ఎంత అపకారులమో, మనం ఉపకారులమా? అనే కాదు, మనమంతా అపకారులమే. అందరికి అపకారం చేస్తాం. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలవని వాళ్ళకి. ఎరా ఏందిరా వాడిని తెలవనోడిని అట్ట మోసం చేస్తున్నావు ఏందిరా అంటే ఆడు అంటున్నాడు, వారి చిక్కులాడ తెలిసిన వాళ్ళని మోసం చేస్తానైతే తెలవని వాళ్ళని వదిలిపెడతానా? తెలవని వాళ్ళని వదిలిపెడతానా? అర్థమైందా? ఇంకోసారి ఏమి ఇట్ట చేశాడంట, ఎరా తెలవనోడి అంటే మోసం చేసావు, తెలిసినోడి నన్ను కూడా చేస్తావురంటే నేను చేసేదే వాళ్ళని అన్నాడు. నేను చేసేదే వాళ్ళని, తెలిసిన వాళ్ళు. మోసం అండి మానవుని హృదయం. అందుకనే మానవుని హృదయాలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ప్రేమించటం తెలియదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు ప్రేమించటం నేర్పుతాడు. ఎట్ట ప్రేమించటం చెప్పండి? ప్రేమించటం ఎట్ట నేర్పాడు ఆయన మనకి? చివరిగా చెప్పి ముగిస్తా. చదవండి ఎట్ట నేర్పాడు. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. అది ఆయన నేర్పాడు. ప్రేమించడం నేర్పాడండి. ప్రేమించడం నేర్పాడు. ఎలా నేర్పాడంట? తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. క్రీస్తు ప్రేమ మాత్రమే. మానవుని ప్రేమ చూడు ఎంతగా ప్రేమించాడో. 3 రోజులు గడువు పెట్టాడు, 3 రోజుల్లో లేపేశాడు గురువు. దీన్ని కూడా ప్రేమతోనే చెబుతున్నాడు. ఆయన నాకంటే ఎంత ప్రేమ తెలుసా అని చెప్పేసి. కనుక ప్రియమైన వారులారా, మానవుడు ప్రాణం పెట్టడు కానీ ప్రాణము ఇస్తాడు. అది వాని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పగ, అసూయ. క్రీస్తు లాంటి వాడు కాదు. దొంగలను, లోబులను, హంతకులను, విగ్రహారాధికులను, మాంత్రికులను, నక్సలైట్లను, పిల్లలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను అందరినీ తన యొద్దకు పిలుచుకొని ప్రేమించటం నేర్పించాడు. ప్రేమించటం చూపించాడు. కనుక ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ప్రాణము పెట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏమంటాం? అమ్మా నాకు అది, అమ్మా నాకు అది, అమ్మా నాకు అది అని వచ్చాడు అనుకో, ఏమంటే నువ్వు నా ప్రాణం దీపాకు పో, నా ప్రాణం దీపాకు అవతలకు పో. లోకములో అందరూ ప్రాణం తీసేవారే కానీ ప్రాణం పెట్టేవారు లేరు. ప్రాణం పెట్టేవాడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే బుదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేను దేవుడను, నేను ప్రేమ అయి ఉన్నాను, నేను ప్రేమ అయి ఉన్నాను. నా ప్రేమను గురించి తెలుసుకోండి. మీ కొరకు ప్రాణం పెట్టాను. మన కొరకై కలువరి సిలువలో తన యవన రక్తమునంతయు దారుగా కార్చి పంచ గాయములు పొంది శరీరం అంతా నాగటి సాళ్లవలె ఉన్నబడి నలగగొట్టబడి ప్రశస్తమైన రక్తాన్ని కార్చి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు చనిపోయాను. భక్తి పరులమై ఉన్నామని చనిపోయాడా? మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దూరస్తులమై ఉండగా, శత్రువులమై ఉండగా
ఆయన మన కొరకు చనిపోయాడు. అందుకే ఆయన పాఠశాల ప్రేమ పాఠశాల. దేవుని వాక్యంలో ఏమనుందంటే, ఆయన తన వారిని అంతము వరకు, నువ్వు ఆయన వాడవుగా ఆయన దానవుగా చేయబడితే నిన్ను కూడా అంతము వరకు ప్రేమిస్తాడు. అంతము వరకు ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు పాత్రుడు అవుతావు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే ఏముందిలే, తెలిసిన మాటలని తీసివేయబాకు. క్రీస్తు ప్రేమను తృణీకరించబాకు. క్రీస్తు ప్రేమను కాదనబాకు. నీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రునిగా పవిత్రాలుగా చేస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన కార్చిన రక్తమును గురించి ఏమని రాయబడింది? యేసు రక్తము ప్రతి పాపము నుండి. చాలా మంది నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటారు. మేము క్రైస్తవులమే కదా బ్రదర్, మా ఊళ్ళో కూడా గుడి ఉంది, మేము కూడా పోతాం చర్చి, చెప్పుకుంటాం మనం. కానీ నీకు పాప క్షమాపణ కలిగిందా? క్రీస్తు ప్రేమను రుచించావా? ఆయన ప్రేమను నువ్వు ఎరుగుదువా? నువ్వు ఏదైనా చనిపోతే పరలోకానికి వెళ్తావని గురి గమ్యం నీకుందా? నామకార్థ క్రైస్తవ జీవితం నిన్ను రక్షించదు. నువ్వు ఖచ్చితంగా పాపివి, ఒప్పుకోకపోయినా నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. నిన్ను ప్రేమించిన ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. యేసు ప్రభువా, పాపినయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా అని ప్రభు దగ్గరికి వస్తే ఆయన నేను తన రక్తముతో కడుగుతాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు. లోకము దాని యొక్క ముగింపు త్వరలో. మనం చూస్తున్న ప్రకృతి యొక్క వైపరీత్యాలు, దీనిని బట్టి ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని మీకు తెలియపరుస్తున్నాం. ఆయన రాకముందే, మనం ఈ లోకం విడవకముందే, యేసు ప్రభువా, పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నన్ను ప్రేమించిన దేవుడు నువ్వు ఒక్కడివని ఎరుగుతున్నాను. పాపినయుండగా, లోపినయుండగా, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మతో లోకములో పడి ఉండగా, నాశనమైన గోతిలో ఉండగా నన్ను ప్రేమించడానికి వచ్చిన వాడా, నీ సన్నిధికి వస్తున్నా, నన్ను అంగీకరించు, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని రెండు మాటలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు, గొప్ప రక్షణని సొంతం చేస్తాడు. ఇలాగ క్రీస్తు ప్రేమకు పాత్రుడమై పరలోక రాజ్య వారసుడు కావచ్చు, వారసురాలు కావచ్చు. అటు ధన్యత నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాను. వీళ్ళ వాక్యాన్ని బట్టి ఇంకా ఎవరైతే యేసు ప్రభు వైపు నిదానించి చూడకుండా లోకములో కాలయాపన చేస్తున్నటువంటి వారికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇలా నేడున సమయం ఉండగానే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఈ స్థలం విడిచి వెళ్ళకముందు ఇంకా యేసు ప్రభుని నీవు సొంత రక్షకునిగా స్వీకరించకుండా, ఆయన వైపు చూడకుండా లోకం వైపు, దాని ఆశల వైపు చూస్తూ ఉంటే అటు వారికి ఆయన ప్రేమ ఎలాంటిదో, ప్రేమించి ప్రాణం పెట్టి రక్షణ ఇవ్వడం కొరకై తన ప్రాణమును బలిగా అర్పించిన దేవుని వైపు చూడు. నిదానించి ఇశ్రాయేలు ప్రజలు సర్పపు కాటుకు గురై వారి కొరకు మరలా ఇత్తడి సర్పం చేయించినప్పుడు సర్పపు కాడు తిని ఎట్లయితే గోతిలో పడ్డారో వారిని దాని వైపు చూసిన వారు ప్రతి వారు బ్రతికినట్టు నీవు కూడా ప్రభువైన యేసు వైపు చూసినట్లయితే
పాపం చేత అపరాధ చచ్చిన నీవు బ్రతుకుతావు. ఇంకా ఈ అనుభవం లేకుండా ఉంటే, ఇంకా ఇప్పటి వరకు ఆయన వైపు చూడకుండా ఈ లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటే అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన దేవుని వైపు చూడాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, అభ్యర్థిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, సమయం మనం వృధా చేసుకోవద్దు. ఎంతో ప్రయాసముతో మరి బెరాకా నుండి దేవుని దాసులు బాధ్యులు వచ్చినారు. ఇక్కడ స్థానిక సంఘము మరి ప్రజలు నశించి పోకూడదని వారి కొరకు ఈ విధంగా ఆయన రక్షణ సువార్తను వినిపించాలనేటువంటి ఆ భారముతో ఈ స్థలంలో తెలియపరచబడిన మాటలను మోసివేయక, విడిచిపెట్టక, హృదయంలో చేర్చుకుని అంగీకరించినట్లయితే నీవు కూడా రక్షించబడతావు. నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. నీ కొరకు మరి ఎవరైతే అలాంటి తీర్మానం కలిగి ఉన్నారో, ఇంకా ఇంతవరకు ఎవరు అంగీకరించకుండా ఇప్పుడు చెప్పిన వాక్యం ద్వారా ఆయన ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ ఇవ్వడం కొరకే నా వైపు చూస్తున్నాడు, నన్ను చూడమంటున్నాడు. ఇంతవరకు నేను లోకం వైపు చూస్తున్నాను, ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నాను. ఆయన పాదాలు గాయముల వైపు, ఆయన చేతులు గాయం వైపు చూస్తున్నాను అని ఎవరైతే తలంస్తూ ఉంటున్నారో అట్టివారు కళ్ళు మూసుకుని అందరూ మీ చేతులు, ఎవరైతే ఎలాంటి తీర్మానం కలిగిన వారు మీ కుడి చేయి మీ తలకు పైగా చూస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఇంతవరకు అంగీకరించకుండా సమయం మించిపోతే తర్వాత మనది కాదు, ఇదే అనుకూలమైన సమయం. లేదా ఇంకా యేసు ప్రభువును అంగీకరించుకుంటే అట్టి వారికి ఇది ఆహ్వానం. రక్షించబడ్డవారు కాదు, ఇంతవరకు రక్షణ తీర్మానం లేనటువంటి వారు చివరి ప్రార్థన చేసుకుందాం. సత్యనారాయణ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. చెప్పబడినటువంటి మాటలను బట్టి వినినటువంటి వారందరూ కూడా మరి ప్రార్థనలో మాతో కూడా మీరు కూడా ఏకోపించి రాత్రి సమయము ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఈ శబ్ద తరంగాలను వినినటువంటి కుటుంబస్తులు కూడా కొద్ది సమయము మీరు కూడా మీరున్న స్థలంలో మోకరించి దేవుని ప్రార్థించినట్లుగా మీరు కూడా మోకరించాలని ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో దొరియా ప్రార్థనా మందిరాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని తన ప్రజలైనటువంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు జరిగిస్తూ వచ్చిన పరిచర్యలను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది దేవుని ఆజ్ఞ. సర్వజనుల యొద్దకు వెళ్ళి నా రక్షణను ప్రకటించుడి అని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరిస్తూ దైవ సేవకులు మరి పరిశుద్ధులు సమకూడి ఈ గ్రామంలో ఈ రాత్రి సమయము మీరు కూడా యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని ఆ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మీకు బయలుపరుస్తూ వచ్చారు. బోధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేను దేవుడినని స్పష్టముగా బయలుపరుస్తూ వచ్చాడు. కనుక తండ్రి, ఆయన ఏ రీతిగా వారి వారి పాపముల నుండి ఎట్లా యేసు ప్రభు రక్షించాడు మరి దైవజనుల ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చారు. ఇట్టి మాటలు మన హృదయాల్లో ఉంచుకొని మరి ప్రార్థనతో ఈ ప్రార్థనలో మాతో ఏకోపించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మమ్మలను మీరు రక్షించిన రీతిని బట్టి ఇంకా మేము నీ సన్నిధిలో బలపరచబడినట్లుగా మరి బెరియాలో మా అడుగులను స్థిరపరిచి నీ నామము మహిమపరచబడినట్లుగా
అట్టి రక్షణను మాకు కూడా అనుగ్రహించి అట్టి రక్షణ అనుభవంలో మేము కూడా ఉండునట్లుగా మా కన్నులు నీ వైపు చూస్తున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల మీరు కృప చూపిస్తూ అట్టి అనుభవంలో నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి స్థానిక దైవ సేవకులు మరి బరాకా నుండి వచ్చినటువంటి మరి సేవకులు బాధ్యులైనటువంటి వారు విశ్వాసులు స్థానిక సంఘస్థులు మరి ఎంతో ప్రయాసతో మరి ప్రార్థించిన మేరటి రాత్రి ఈ సువార్త కోరికను మీరు మీ నామమునకు మహిమకరంగా జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మరి ఇంకా అనేకము రీతిలుగా నమ్మలను నడిపించి బలపరుచున్నాం. మీ కృప కలిగిన స్థలకు అప్పగించుకుంటూ మిగిలిన సమయమును దీవెనకరంగా ఉంచండి. యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటనలు మరి ప్రార్థించి ఆశించిన ప్రకారము ప్రకటించబడిన రీతిగా మరి ఈ సంవత్సరము 5 సువార్త కూడికలు మరి బెరయా ద్వారా జరిగించాలని మేము ఆశపడ్డాము. ప్రభువు దగ్గర ప్రార్థన చేసిన మొదటి కూడిక ఇందిరానగర్, ఇందిరా కాలనీ, పెదరావూరు. 2వ కూడిక కూచిపూడి, 3వ కూడిక పెద్దపల్లిలో, 4వ కూడిక చిన్నపల్లె, 5వ కూడిక జంపని. ప్రభుచితమైన 5 నెలలు 5 కూడికలు జరగాలి. మరి మొదటి కూడిక ఈ విధంగా ఆశీర్వాదకరంగా మంచి వాతావరణంలో అనేకుల సంఘము, అట్లని మనకు పైన ఉన్న బెరాక వారి యొక్క సహకారం, వారి ప్రార్థన, సేవకులు, బాధ్యులు, వారు స్థానిక సంఘము బాధ్యులు అందరి యొక్క సహకారం, వీటన్నిటికీ దేవుని యొక్క సహాయం ద్వారా ఈరోజు మొదటి కూడికను ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించున్నాడు. అట్లనే మిగిలిన కూడికల కొరకు మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. మరి బెరాకా నుండి వచ్చిన దైవ సేవకులు, బాధ్యులు మరి ఆ లోపల ప్రసన్న కొల గృహంలో సహోదరులు అక్కడ మరి భోజనం చేస్తారు. మిగతా వాళ్ళందరికీ బయటే బఫే సిస్టంలో భోజనం అందరికీ ఉంటుంది. వచ్చిన సహోదరులందరికీ ఇక్కడే మనం ఉన్న స్థలానికి ముందే ఇక్కడే భోజన ఏర్పాట్లు అందరికీ సిద్ధపరుస్తారు. ఇందులో అందరికీ భోజన ఏర్పాటు, ఎవరు కూడా ఇంటికి వెళ్ళొద్దండి, వచ్చిన వారు వెళ్ళిపోవద్దు. అట్లనే సహోదరులు, సహోదరులు, మరి స్థానిక సంఘంలో ఉన్నవారు మరి ఈ పరిచర్లో మీరు సహకరించండి. ఎవరి పనుల్లో వారు ఆశీర్వాద ప్రార్థన అయిన అనంతరము మరి భోజన ఏర్పాట్లు ఉంటాయి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరవచ్చిన మనకందరికీ, స్థానిక సంఘానికి, లోకములో ప్రభువును ప్రేమించు వారికి, ఈ దినం ప్రభువుని స్వీకరించి అంగీకరించిన వారికి తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.